ఓం సాయిరామ్. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిరామ్. సాయిరామ్ అండి. మన సాయి బంధువులందరూ బాబావారి దయ వలన బాగున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఒక ముఖ్యమైన విషయం మీతో నేను మాట్లాడి చర్చిద్దామని అనుకుంటున్నాను. అంటే నాకు మనసుకి ఒక ఆలోచన అనేది వచ్చింది. ఇప్పటి వరకు మన వీడియోల్లో కేవలం ఏయో బాబావారి గురించి కానివ్వండి, మంచి మాటలు కానివ్వండి చెప్పుకోవడం, వినడం, అందరూ బాబావారిని మనసులో ఒకసారి తలుచుకుని సాయిరామ్ అని, ఓం సాయిరామ్ అని కామెంట్ పెట్టడం వరకు మాత్రమే జరుగుతుంది. అది ఇంకా సరిపోదు. మనం బాబావారిని ఇంకా మనకి దగ్గరగా తెచ్చుకోవాలి, మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో నాకు ఒక చిన్న ఆలోచన అనేది నిన్న బాబావారి పుస్తకం రాసుకుంటుంటే ఆలోచన వచ్చిందండి. నాకు ఏవైనా సరే అలా బాబావారికి సంబంధించి ఏదైనా పనులు చేస్తుంటే మైండ్లో తలుక్కుమని ఒక ఆలోచనలాగా మెరుస్తాయి. అవి నాకు బాబావారు ఇస్తున్నారేమో స్ఫూర్తిని అనే ఉద్దేశంతో నాకు చేయించాలనే ఆలోచన వచ్చి నాకు చాలా నచ్చింది ఆలోచన. అందుకే మీకు చెప్పాలని వెంటనే మరుసటి రోజే నేను మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఈ నా ఆలోచన ఎలా ఉందో మీరు జాగ్రత్తగా విని మీరు కూడా సహకరించి మీరు కూడా బాబావారికి ఇంకా దగ్గర అవుతారని చెప్పని ఆశిస్తూ చెప్తున్నానండి. అదేమిటంటే, మనము ప్రతి గురువారం ఒకరోజు మన సాయి కుటుంబంలో సభ్యులు ఎవరైనా కావచ్చు, ఆడవారు మగవారు ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరూ బలవంతం ఏమీ లేదండి. ఎవరికైనా మనకి సాయి బంధువులందరికీ బాబావారి ఇష్టం కాబట్టే మన మంచి మాటలన్నీ వింటున్నారు, బాబావారి లీలనేవి అనుభవిస్తున్నాం, పొందుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధతో చేయాలి. అది ఆడవారైనా మగవారైనా ఎవరైనా కావచ్చు. ఏం చేయాలి అంటే, ప్రతి గురువారం నాడు సాయంత్రం పూటైనా ఉదయం సమయమైనా ఎవరి వీలుని బట్టి వాళ్ళకి ఒక గంట బాబావారికి కేటాయించి, బాబావారికి పూజా మందిరంలో అయినా సరే కింద మీ ఇష్టం అండి. అది బలవంతం అయితే నేను చెప్పే ఏ విషయంలోనూ లేదు. ఎవరికి వీలు కుదిరినట్టు వాళ్ళు మనస్ఫూర్తిగా చేయాలి. పూజా మందిరంలో అయినా కింద సపరేట్గా పెట్టుకుంటాం మేము అనుకున్నా సరే, బాబావారి బొమ్మ, వినాయకుడి బొమ్మ పెట్టుకొని చక్కగా ముందు వినాయకుడికి మనము నమస్కారం పెట్టుకొని ధూపం దీపం పువ్వు సమర్పించి, తర్వాత బాబావారి దగ్గరకు వచ్చి బాబావారికి కూడా ధూపం దీపం పువ్వు సమర్పించిన తర్వాత బాబావారికి నేను నిత్య ప్రార్థన అని ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో తర్వాత వీడియోలో అసలు ఎలా చదువుకోవాలి, ఏం చదువుకోవాలి అనేది ఒక 2-3 సెకండ్స్ ఉంటుంది. అది చదువుకుని బాబావారి నామం అనేది ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనేది 11 సార్లు చెప్పుకొని, అంటే ఫస్ట్ అలా వినాయకుడి పూజ, బాబావారి పూజ అయిన తర్వాత దీపం పెట్టి బాబావారి నామం 11 సార్లు చదువుకుని, నిత్య ప్రార్థన నేను పెట్టే వీడియో ఒకసారి మీరు చదువుకుని, తర్వాత ఒక అధ్యాయం, ఫస్ట్ అధ్యాయం ఒక వారం అలా అధ్యాయం పారాయణ చేసుకొని, వీలైతే మీకు ఓపిక ఇవ్వగలను అనుకుంటే ఆ రోజు సాయంత్రం సంధ్యా సమయమే కాబట్టి సాయంకాల హారతి కూడా ఇచ్చుకోండి. మనం చేయవలసిన 4 పనులండి. పెద్ద పనులు కూడా ఏమీ లేవు. జస్ట్ వినాయకుడు పూజ, మనం ఏదైనా ఆదిదేవుడు కాబట్టి ఆయనకి పూజ చేసుకొని సింపుల్గానే, పెద్ద హార్బాటాలు, పళ్ళు, పూలు, ఇవేమి డెకరేషన్లు ఏమీ అక్కర్లేదు. మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి సింపుల్గా బాబావారికి వినాయకుడికి చక్కగా పూలతో అలంకరించి దీపం పెట్టుకుని బాబావారి నామం ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 11 సార్లు చదువుకొని, బాబావారి యొక్క నిత్య ప్రార్థన చదువుకుని, బాబావారి మొదటి అధ్యాయం మొదటి గురువారం, రెండో అధ్యాయం తర్వాత వారం, మూడో అధ్యాయం తర్వాత వారం, ఇవన్నీ కామన్ అనమాట. ముందు చేసినవన్నీ కామన్, అధ్యాయాలు మారుతూ ఉంటాయి. అలా మనము సబ్స్క్రైబర్స్ అందరం, సాయి బంధువులు అందరము కలిసి ఎంతమంది అయినా చదువుకోవచ్చు. ఇప్పుడు రేపు ఫస్ట్ గురువారం వస్తే ఎంతమంది అయినా చదువుకోవచ్చు ఫస్ట్ అధ్యాయము. అలా వారానికి ఒక అధ్యాయం చొప్పున, కుదరకపోతే నెక్స్ట్ వారం కంటిన్యూ చేయొచ్చు. మళ్ళీ స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టాల్సిన అవసరం లేదనమాట. అలా మనం అధ్యాయాలు చదువుకుందాము అని చెప్పి నాకు మనసులో ఆలోచన వచ్చింది, మనందరం కలిసి అలా చేసుకుందాము అని. ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు, ఎలాగా మేము చేసుకోలేమా ఇంట్లో, మీరు చెప్తే చేయాలా మేము అనుకునేవారు, అబ్బా ఏంటి ఇది అనుకునేవారు. అలాంటి వారు మాత్రం దయచేసి వెళ్ళిపోండి. నెగిటివ్గా మాత్రం కామెంట్స్ ఎవరూ ఇవ్వద్దండి దయచేసి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇంట్లో చేసుకుంటారు, చేయలేమా, చేయట్లేదా, మేము ఆల్రెడీ చేసుకుంటున్నాము అనుకునేవారు వదిలేయండి. కానీ అలా చేద్దాము అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఉపయోగం ఏమిటంటే, మనము నిత్యం చేసే పూజ కన్నా ఒక సత్సంగం లాగా ఇలా పెట్టుకుంటే ఇంకా ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది, బాబావారి మీద శ్రద్ధ అనేది ఎక్కువ అవుతుంది.
ఆయనకి ఇలా టైం అవుతుంది, ఇలా చేయాలి, వారానికి ఒకసారి ఇలా చేస్తున్నాం అనేది ప్రతిరోజు మనకి గుర్తొస్తుంది. ఆ గుర్తుతో ఇంకా బాబా వారికి మీద మనకి శ్రద్ధ భక్తి అనేది పెరుగుతుంది. ఇలా ఒక కార్యక్రమం చేపట్టాం కాబట్టి తప్పనిసరిగా మనం చేయాలి అనే కాన్ఫిడెన్స్ మనలో పెరుగుతుంది, చేయాలన్న ఉద్దేశం పెరుగుతుంది. ఇంకా ఆయన గురించి మనము ఆలోచించి ఆయనకి దగ్గరగా మనకు దగ్గరగా ఆయన దగ్గర అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సింగిల్గా చేసే పని, ఇద్దరు ముగ్గురు కలిసి చేసే పనికి తేడా అనేది ఉంటుంది. ఒకళ్ళు చేస్తే చేయొచ్చు, చేయకపోవచ్చు, నిర్లక్ష్యం అనేది వస్తుంది. ఇలా సత్సంగంలాగా చేశాము అంటే చాలా కాన్ఫిడెంట్ ఉంటుంది, వెనక్కి తగ్గే అవకాశం అనేది ఉండదన్నమాట. ఇంకా ముందుకి వెళ్తాము ఆయన దగ్గరికి. ప్రతి ఒక్కరూ అన్ని అధ్యాయాలు చదవాలా అని డౌట్ రావచ్చు. మీ ఓపిక అండి అది. నాకు మాత్రం రేపు వారం నేను ఈ అధ్యాయం చదువుతాను అని పేర్లు చెప్తే నేను చెప్తాను పలానా వారు పలానా రోజున ఈ అధ్యాయం చదవబోతున్నారు అని. మీకు ఓపిక ఉంటే వారానికి ఒక అధ్యాయమే కాబట్టి వారం ఖచ్చితంగా చదువుకుంటే మంచిదనే చెప్తాను. చాలామందికి ఇంట్లో పరిస్థితులను బట్టి నిత్యపారాయణ కుదరకపోవచ్చు, సప్తాహ పారాయణం కుదరకపోవచ్చు. వారానికి ఒక్క అధ్యాయం మాత్రమే మనం చెప్పుకునేది. చాలా సమయం పడితే పట్టొచ్చండి, తప్పేమీ లేదు. మనం ఖాళీగా ఉండడం కన్నా ఆలస్యంగా అయినా చేసుకోవడం ఎంతో ఉత్తమం అనేది నా ఉద్దేశం. కాబట్టి ఇలా నా ఉద్దేశం ఉంది మనసులో. ఇలా చేసుకుందాము అనే ఆలోచన అయితే మాత్రం నాకు వచ్చింది. అది బాబావారే కల్పించారు. ఎందుకంటే మన సాయి భక్తుల్లో ఎవరో ఒకరు ఉంటారు ఇలాంటి వాటిల్లో శ్రద్ధ ఆసక్తి పెట్టేవారు. వాళ్ళ కోసమే నాకు ఈ ఆలోచన కల్పించారేమో బాబా అని నాకు మనస్ఫూర్తిగా అయితే నమ్మకం, ఆశ అనేది మాత్రం ఖచ్చితంగా ఉందండి నాకైతే. ఇంకో విషయం ఏంటంటే ఆ అధ్యాయాల విషయం వచ్చేటప్పటికి నా దగ్గర ఉన్న జీవిత చరిత్రలోనే నేను ఏ అధ్యాయానికి ఆ అధ్యాయం కూడా ఫొటోస్ అనేవి పెడతాను. ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర ఉన్న పుస్తకంలో అధ్యాయాలు తేడాలు ఉంటాయి. కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి, కొన్ని 35 ఉన్నాయి, కొన్ని 52 ఉన్నాయి. అలా చాలా అధ్యాయాలు తేడాలు అనేది వస్తాయి. కాబట్టి నా దగ్గర ఉన్న జీవిత చరిత్ర, బాబావారి యొక్క జీవిత చరిత్ర, సచ్చరిత్ర నేను ఏ రోజుకి ఆ రోజు అధ్యాయం ఒక రోజు ముందుగానే పెడతాను వీడియోలో. ఆ అధ్యాయం చదువుకున్నా సరిపోతుంది అన్నమాట. మీకు లేదు మా దగ్గర ఉన్న పుస్తకం చాలా ఇంట్రెస్ట్, నాకు అదే చదువుతాను అని అనుకుంటే మాత్రం మీ ఇష్టం. అది బలవంతం ఏమీ లేదండి ఈ విషయంలో. కాబట్టి ఎవరికి నచ్చింది వాళ్ళు చదువుకోవచ్చు. నేను మాత్రం పెడతాను, ఎందుకంటే అధ్యాయాలు అనేవి తేడా రాకుండా ఉండడం కోసం నేను పెడతాను. అలాగే ఇంకా బాబావారికి నైవేద్యాల విషయాలకు వస్తే అసలు ఏమీ ప్రయాసపడొద్దు మీరు. ఏది ఉంటే అది పటిక బెల్లం ఉన్నా పర్లేదు, ఫ్రూట్స్ ఉన్నా పర్లేదు, డ్రై ఫ్రూట్స్ ఏమున్నా పర్లేదండి. నిత్యం దేవుడికి ఏదో పెట్టడానికి మన ఇంట్లో ఉంటుంది కాబట్టి అది ఇంత పెట్టుకున్నా సరిపోతుంది. వండక్కర్లేదు. ప్రసాదాలు నైవేద్యాలు పండగలప్పుడు లాగా వండవసరం లేదు. ఇంకొక విషయం, కొబ్బరికాయ కూడా ఉంటే కొట్టండి, తప్పులేదు. చాలామంది గురువారం, శుక్రవారం, శనివారం కొబ్బరికాయ కొట్టే అలవాటు ఉంటుంది. ఉంటే మాత్రం కొట్టుకోండి, తప్పనిసరిగా కొబ్బరికాయ కొట్టుకోండి, మీ ఇష్టం అది. ఇందులో బలవంతమైంది ఏమీ లేదండి. కేవలం మనం మానసికంగా బాబావారికి దగ్గర అవ్వడం గురించి మాత్రమే నేను ఈ ఆలోచన చేస్తున్నాను. కానీ దీని వలన మనకి ఎలాంటి నష్టము లేదు, నాకు అసలైన స్వార్థము కూడా లేదు. కేవలం మన భక్తులందరికీ బాబావారు దగ్గర అవ్వాలి. వాళ్ళ కష్టాలు, బాధలు, పాపకర్మలు ఏమున్నా సరే మనకు తెలియవు కాబట్టి ఇలాంటి మనం చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటే వాటి ద్వారా అయినా మన పాపకర్మలు అనేవి మన చేతులతో మనకే బాబావారు తొలగించే అవకాశం అనేది మనకు ఇస్తారు అనే ఉద్దేశంతో చేస్తున్నాను. మాకు లీలలు జరిగాయి బాబావారివి, ఇంకా కావాలి అనుకునేవారు, బాబా ఇంకా మాకు దగ్గర కావాలి అనుకునేవారు, ఇలా మనం చెప్పుకున్న పాపకర్మలు పోవాలి అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా వస్తారు. నాకు ఈ ఆలోచన వచ్చి 10 మందితో షేర్ చేసుకోగలిగాను కాబట్టి ఆ 10 మందిలో నలుగురు వచ్చినా నాకు చాలా సంతోషం అండి. ఏమీ లేదు, ప్రతి గురువారం 1 గంట బాబావారికి కేటాయించాలి. ధూపం, దీపం, పుష్పం, నైవేద్యం, మనకు వీలైతే మన నిత్య ప్రార్థన, నామము, హారతి వీలైతే అరగంట కూర్చోవాలని మాకు కుదరదు అని అనుకుంటే హారతి స్కిప్ చేసినా పర్లేదు. నిత్య ప్రార్థన, 1 అధ్యాయము, నామం చెప్పుకోవడం వరకు మాత్రమేనండి మనం చేయగలిగింది. దానికి ఆర్భాటాలు లేవు, ప్రసాదాలు లేవు, డెకరేషన్స్ అలాంటివి కూడా చేసుకోని అవసరం లేదు. వీలైతే కుటుంబంలో వారు కూర్చున్నా చేసుకోవచ్చు. పారాయణ వింటే మంచిదే కాబట్టి కుదరదు మాకు ఇంట్లో అనుకుంటే సింగిల్గా ఎవరైనా సరే ఉదయమైనా సాయంత్రమైనా చేసుకోవచ్చు. నేను చెప్పాలనుకున్నది ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలాంటి వారు చేద్దామన్న ఆసక్తి ఉన్నవారు మాత్రమే చేయండి. మీ వీడియో చూసి నెగిటివ్ ఉన్న వాళ్ళు మాత్రం దయచేసి చేయకపోయినా పర్లేదు, స్కిప్ చేసి వెళ్ళిపోండి. దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టొద్దు.
ఇందులో ఏమి కానుకలు ఇవి కూడా ఏం అవసరం లేదండి. మీకు ఎలాంటి ఇంకా సందేహం అన్నీ చెప్పానని అనుకుంటున్నాను. ఎలాంటి సందేహం కలిగినా నా కామెంట్స్లో కమెంట్ చేస్తే నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఇంతకీ గురువారం అనేది నేను మార్చి మొదటి గురువారం నుంచి మొదలు పెడదామని అనుకుంటున్నాను. అప్పటిలోపుగా మీరు ఎవరైతే పేర్లు ఇస్తారో వారికి నేను ఫస్ట్ అధ్యాయం చదువుతారు అని నేను చెప్పడం అనేది జరుగుతుందనమాట. ఒక్కళ్ళే చదవాలి అని లేదండి. ఎంతమంది అయినా ఆ రోజు మొదటి అధ్యాయం చదవచ్చు, రెండో వారం రెండో అధ్యాయం చదవచ్చు. అన్ని అధ్యాయాలు చదువుదాం అనుకున్న వాళ్ళైతే మహా సంతోషం. బాబావారి కృపా దయ. మనమందరం ఇలా ముఖాముఖిగా కలవలేకపోయినా ఇలా ఆన్లైన్లో అయినా సరే ఒక సత్సంగ కార్యక్రమం లాగా చేపట్టి చేసుకుంటే బాబావారు మనందరి యందు తప్పనిసరిగా ఉంటారు. మీ లీలలు అనేవి మీరే అనుభవిస్తారు. ఫలితం ఆశించి చేయకుండా చేస్తే అద్భుతాన్ని చూస్తారు మీరని చెప్పి మన సాయి బంధువులందరికీ తెలియజేసుకుంటూ, ఎలాంటి సందేహం ఉన్నా కమెంట్ చేయండి. రిప్లై నేను కంపల్సరిగా ఇస్తాను. ఓకేనా? ఇదండి ఈరోజుటి వీడియో. నాకు తప్పనిసరిగా మీ ఉద్దేశాన్ని తెలియచేయాలి. బాబావారే మనకు మనసులో కలిగిస్తారు, లాక్కొస్తారు కంపల్సరిగా. అందులో ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి బాబావారి చల్లని ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లవ్ గని. ఓం సాయిరామ్.